ఈరోజు నేను చెప్పబోయే ఈ మాటలు మీ జీవితంలో ఎప్పుడు చూడని ఒక చిన్న మలుపును తీసుకొస్తాయని ముందే మీ హృదయానికి తెలియజేయాలని నా మనసు చెబుతోంది. నమస్కారం ప్రియమైన శ్రోతలు, మీరు వింటున్నది మీ మనసుకు దగ్గరైన తెలుగు జ్యోతిష్యవాణి, ప్రతిరోజు మీ జీవితానికి దారి చూపే నమ్మకమైన స్వరం. ఈరోజు డిసెంబర్ 25వ తేదీ 2025 గురువారం. ఈ రోజున గ్రహాల చలనం ఒకింత నెమ్మదిగా ఉన్నప్పటికీ మనుషుల జీవితాల్లో అంతర్గత మార్పులు చాలా బలంగా పనిచేస్తున్నాయి. చంద్రుడి ప్రభావం మన భావాలను ముదువుగా తాకుతూ, శని మనకు సహనం నేర్పిస్తూ, గురువు మనకు ఆశ చూపించే రోజు ఇది. ఈరోజు మొత్తం 12 రాశులపై ఎలా ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనసు పెట్టి విందాం. ముందుగా మేషరాశివారి గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. ఉదయం లేవగానే ఏదో చేయాలి, ఏదో సాధించాలి అన్న భావన మీలో అలముకుంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మాటల కంటే భావాలు ఎక్కువగా మాట్లాడతాయి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు చూపించే ఓర్పు వాటిని కరిగిస్తుంది. పని విషయంలో మీరు చేసిన ప్రయత్నాలకు గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా పాత బాకీలు తీర్చే అవకాశం కనిపిస్తుంది. డబ్బు చేతిలో నిలబడుతుంది, కానీ ఖర్చు విషయంలో కాస్త కళ్ళు పెట్టాలి. ఆరోగ్యం పరంగా తలలో ఒత్తిడి అనిపించినా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే మనసు చల్లబడుతుంది. మహిళలు తమ కోసం కూడా కొంచెం సమయం కేటాయిస్తే అదృష్టం కలిసివస్తుంది. ఈరోజు హనుమంతుడిని మనసులో తలుచుకుని ఎరుపు రంగును ధరిస్తే శుభం కలుగుతుంది. వృషభరాశివారికి ఈరోజు మనసు బలంగా మారే రోజు. మీలో దాగి ఉన్న ధైర్యం బయటకు వస్తుంది. ప్రేమ విషయాల్లో నిజాయితీ చాలా అవసరం. చిన్న మాట పెద్ద దూరం చేయకుండా జాగ్రత్తపడాలి. కుటుంబ సభ్యుల సలహా ఈరోజు బంగారంలా ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో మీరు నిశ్శబ్దంగా చేసిన కృషి ఫలించడం మొదలవుతుంది. డబ్బు విషయాల్లో లెక్కలు సరిచేసుకునే రోజు ఇది. ఆరోగ్యం పరంగా నిద్ర సరిపడా తీసుకుంటే శరీరం సహకరిస్తుంది. మహిళలకు ఇంటి బాధ్యతలతో పాటు తమ మనసు మాట వినడం ఈరోజు అదృష్టాన్ని పెంచుతుంది. దుర్గామాతను ప్రార్థించి పింక్ రంగును ఆశ్రయిస్తే రోజు సాఫీగా సాగుతుంది. మిథున రాశివారి జీవితంలో ఈరోజు ఆలోచనలు వేగంగా తిరుగుతాయి. ప్రేమలో ఉన్నవారికి సరైన సంభాషణ చాలా అవసరం. మాట్లాడితేనే పరిష్కారం కనిపిస్తుంది. కుటుంబంలో నవ్వులు పూయించే సంఘటన ఒకటి జరగవచ్చు. ఉద్యోగంలో చిన్న సమస్య వచ్చినా మీ తెలివితో దాన్ని దాటేస్తారు. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్యం బాగానే ఉన్నా మనసు అలసటకు గురికాకుండా చూసుకోవాలి. యువత కొత్త పరిచయాల ద్వారా మంచి అవకాశం పొందవచ్చు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సరస్వతిదేవి మంచి భావం పెట్టుకుని పసిడి రంగును ఆశ్రయిస్తే శుభం కలుగుతుంది. కర్కాటక రాశివారికి ఈరోజు హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత లోతుగా మారుతుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు బలాన్నిస్తుంది. పని విషయంలో మీరు పెట్టిన శ్రమకు మంచి ఫలితం కనిపిస్తుంది. డబ్బు ప్రవాహం సక్రమంగా ఉన్నా అవసరంలేని ఖర్చులు దూరంగా పెట్టాలి. ఆరోగ్యం బాగుంటుంది, కానీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. మహిళలకు ఈరోజు కుటుంబంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వినాయకుడిని ప్రార్థించి పసుపు రంగును ధరిస్తే అదృష్టం చిరునవ్వు చిందిస్తుంది. సింహరాశివారి జీవితంలో ఈరోజు వెలుగు ఎక్కువగా ఉంటుంది. మీరు ఉన్న చోట నాయకత్వం కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశం తలుపు తడుతుంది. డబ్బు విషయంలో లాభం కనిపిస్తుంది. ఆరోగ్యం పరంగా శక్తి పెరుగుతుంది. యోగా లేదా ధ్యానం చేస్తే మరింత మంచిది. మహిళలకు తమ నిర్ణయాలపై నమ్మకం పెరుగుతుంది. ఈరోజు అమ్మవారి శక్తిని తలుచుకునిగాగా ఎరుపు రంగును ఆశ్రయిస్తే మేలు జరుగుతుంది. కన్య రాశివారికి ఈరోజు ఆచరణాత్మకంగా ఆలోచించే రోజు. ప్రేమలో చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా ఉంటే శాంతి ఉంటుంది. కుటుంబంలో మీ సహాయం అందరికీ అవసరమవుతుంది. పని విషయంలో మీ ప్రతిభను పైవారు గమనిస్తారు. డబ్బు విషయంలో కొత్త మార్గం కనిపించినా ఖర్చులో నియంత్రణ అవసరం. ఆరోగ్యం పరంగా చిన్న జలుబు వంటి సమస్యలు రావచ్చు,
జాగ్రత్త అవసరం. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు మీరు పూజించాలని కోరిన దేవుడు శ్రీరామచంద్రుడు తలుచుకుని నీలి రంగును ధరిస్తే రోజూ శుభంగా మారుతుంది. తులరాశివారికి ఈరోజు సమతుల్యత నేర్పించే రోజు. ప్రేమలో మధుర క్షణాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యం ఇస్తుంది. ఉద్యోగంలో మీ ఆలోచనలు ఆమోదం పొందుతాయి. డబ్బు విషయంలో స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం పరంగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మహిళలకు ఈరోజు తమ మాట వినిపించే అవకాశం వస్తుంది. సూర్యనారాయణుని ప్రార్థించి పసుపు రంగును ఆశ్రయిస్తే అదృష్టం కలిసివస్తుంది. వృశ్చిక రాశివారి జీవితంలో ఈరోజు లోతైన మార్పులు మొదలవుతాయి. ప్రేమలో కొత్త భావనలు పుడతాయి. కుటుంబంలో మాటల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో కొత్త ఆలోచనలు మీకు లాభం తెస్తాయి. డబ్బు విషయంలో సరైన ప్రణాళిక అవసరం. ఆరోగ్యం బాగుంటుంది కానీ విశ్రాంతి తప్పనిసరి. మహిళలకు ఈరోజు అంతర్గత బలం పెరుగుతుంది. మహాకాళిని తలుచుకుని నీలం రంగును ధరిస్తే శుభఫలితం ఉంటుంది. ధనుస్సు రాశివారికి ఈరోజు ఆశతో నిండిన రోజు. ప్రేమలో నమ్మకం పెరుగుతుంది. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రయాణ సూచనలు రావచ్చు. డబ్బు విషయంలో అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యం పరంగా ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు ఈరోజు కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ దుర్గాదేవి గురువును మనసులో తలుచుకుని పసుపు రంగును ఆశ్రయించండి. మకర రాశివారికి ఈరోజు క్రమశిక్షణ అవసరమైన రోజు. ప్రేమలో ఓర్పు అవసరం. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగుతారు. డబ్బు విషయంలో పొదుపు మంచిది. ఆరోగ్యం పరంగా మోకాళ్లు లేదా నడుముపై జాగ్రత్త. మహిళలకు ఈరోజు సహనం ఫలిస్తుంది. శనిదేవుని తలుచుకుని నలుపు లేదా గోధుమ రంగును ఆశ్రయించండి. కుంభరాశివారికి ఈరోజు కొత్త ఆలోచనలు పుట్టే రోజు. ప్రేమలో స్నేహభావం పెరుగుతుంది. కుటుంబంలో మీ మాట వినిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశం ఊహించని విధంగా వస్తుంది. డబ్బు విషయంలో అకస్మాత్తుగా లాభం ఉంటుంది. ఆరోగ్యం పరంగా మనసు హాయిగా ఉంటుంది. మహిళలకు ఈరోజు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. శివుడిని తలుచుకుని నీలి రంగును ధరించండి. మీనం రాశివారికి ఈరోజు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమలో త్యాగ భావన కనిపిస్తుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఉద్యోగంలో సృజనాత్మకత పెరుగుతుంది. డబ్బు విషయంలో మితంగా వ్యవహరించాలి. ఆరోగ్యం పరంగా నీరు ఎక్కువగా తాగాలి. మహిళలకు ఈరోజు మనసు కోరిన పని చేయడం శుభం. విష్ణుమూర్తిని తలుచుకుని తెలుపు రంగును ఆశ్రయించండి. ఇలా ప్రియమైనవారు ఈరోజు గ్రహాల సందేశం ఒక్కటే చెబుతోంది. ఓర్పు, నమ్మకం, సానుకూల ఆలోచన ఉంటే ప్రతి రాశికి ఒక చిన్న అదృష్టద్వారం తప్పకుండా తెరుచుకుంటుంది. మీలోని వెలుగును మీరు నమ్మితే దేవుడు కూడా మీ పక్కనే నడుస్తాడు. ఈరోజు చెప్పిన మాటలు మీ మనసుకు తాకి ఉంటే ఈ తెలుగు జ్యోతిష్యవాణిని మీ కుటుంబ సభ్యుల్లా భావించి దగ్గరగా ఉంచుకోండి. ప్రతిరోజూ మీ జీవితానికి వెలుగు నింపే మాటలతో మళ్లీ మీ ముందుకు వస్తాను. మీ జీవితంలో శాంతి, శుభం, సంతోషం ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ మళ్లీ కలుసుకునే వరకు నమస్కారం.